అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర విషాదం. గోల్డెన్ టెంపుల్ పై దాడి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పంజాబ్లో షూటర్లు పేటరేగిపోయారు. సిక్కుల ప్రఖ్యాత ప్రార్థనా స్థలమైన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో కాల్పులు జరిపారు. ఒక రౌండ్ కాల్పులు జరిగాయి. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని నారాయణ్ సింగ్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కస్లా దళ్ సభ్యుడిగా అనుమానిస్తున్నారు. గోల్డెన్ టెంపుల్ పై కాల్పులు జరిపిన సమయంలో శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ అక్కడే ఉన్నారు. ఆయన్ను దృష్టిలో పెట్టుకునే నారాయణ్ సింగ్ చౌరా ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 2 రోజులుగా అకాల్ తల్క్ శిక్షను అనుభవిస్తున్నారు సుఖ్బీర్ సింగ్ బాదల్. Z+ కేటగిరీ భద్రతలో ఉన్న సీనియర్ నాయకుడైన కుడికాలికి గాయం కావడం వల్ల కొద్ది రోజులుగా వీల్ చైర్కే పరిమితం అయ్యారు. ఈ స్థితిలోనూ అకాల్ తల్క్ శిక్షలోనే పాల్గొన్నారు. 2004-2009 మధ్యకాలంలో పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నారంటూ అకాల్ తల్క్ ఆయనపై సిక్కులు మతపరమైన చర్యలు దిగింది. దీనికి శిక్షగా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో టాయిలెట్లను శుభ్రపరచడం, ఫ్లోర్ క్లీనింగ్ వంటి శిక్షలను విధించింది. అయితే పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రిపైనే ఈ కాల్పులకి తెగబడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.